పాండవులు సాధారణ రాజకుమారులు కాదు. వారు దివ్య ఆశీర్వాదాలతో జన్మించారు. యుధిష్ఠిరుడు ధర్ముని వరంతో సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. భీముడు వాయుదేవుని వరంతో అపారమైన బలాన్ని పొందాడు. అర్జునుడు ఇంద్రుని వరంతో తన కాలంలోనే గొప్ప ధనుర్ధారిగా ఎదిగాడు. నకులుడు, సహదేవుడు అశ్వినీకుమారుల వరంతో వేగం, బుద్ధి, వ్యూహాల్లో ప్రావీణ్యం సాధించారు. కాని విధి వీరులనే కాదు, ప్రతివీరులనూ సృష్టించింది. వారికి ఎదురుగా నిలిచిన దుర్యోధనుడు భీమునికి సమానమైన బలంతో బలరాముని వద్ద గదాయుద్ధంలో శిక్షణ పొందిన యోధుడు. అతని పక్కన దుశ్శాసనుడు తీవ్రమైన బలం, అన్నకు అచంచలమైన విధేయత కలవాడు. ఇది మంచి చెడు మధ్య పోరాటం కాదు, ఇది బలం నియంత్రణం, శక్తి ధర్మం, విధి ఎంపిక మధ్య మొదలైన తుఫాను. అది ఒకరోజు కురుక్షేత్ర యుద్ధంగా మారనుంది.